నమస్తే, వెల్కమ్ టు MTR మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. ఈ రోజు కూడా మనకి రుచికరమైన వంటల్ని చేసి చూపించడానికి మన షెఫ్ రాజు గారు అలాగే మన ఇద్దరు పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారండి. మరి వాళ్ళు చేసే వెరైటీస్ ఏంటో చూసేద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. మరి ఈ సెగ్మెంట్ లో ప్రేక్షకులు ఈమెయిల్ ద్వారా కోరుకునే వంటల్ని మన షెఫ్ రాజు గారు చేసి చూపిస్తూ ఉంటారు కదా. మరి ఈ రోజు ఎలాంటి రెసిపీని కోరుకుంటూ ఎవరు ఈమెయిల్ చేశారో ఇప్పుడు చూద్దాం. హాయ్ రాజు గారు. హలో అండి. సో చూద్దాం రాజు గారు ఈ రోజు ఏం వెరైటీ అడుగుతున్నారో. ఓకే, సో రాధా గారు ఈమెయిల్ చేశారు. రాజు గారు మంచి టేస్టీ వెజిటేబుల్స్ అడుగుతున్నారు. సో వంకాయతో వెన్న వంకాయ మసాలా తయారీ విధానం చూపించమని మెయిల్ చేశారు. వెన్న వంకాయ మసాలా. వెన్న వంకాయ అంటే మనం బటర్ కాంబినేషన్ లో అంటే కొంచెం బటర్ మసాలా టైప్ లో చూద్దామండి. ఓహో, వంకాయతో కూడా అలా చేసుకోవచ్చా? అంటే రెగ్యులర్ గా ఇది రెసిపీ ఉంటుందా, లేకపోతే జస్ట్ అలా ఎక్కడైనా ఇలా క్రియేటివ్ గా ఆలోచించే వాళ్ళకి తెలుసా దీని గురించి? అంటే ఆ డిష్ అంతా చేసుకోరు జనరల్ గా. అంటే నేను బాగుంటుంది, బటర్ మసాలా కాంబినేషన్ లో చేస్తే బాగుంటుందని అలా ట్రై చేస్తున్నాం. అవునా? ఓకే, చూద్దాం ఎలా ఉంటుందో. ఓకే, మరి వెన్న వంకాయ మసాలా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. వెన్న వంకాయ మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/2 కిలో, టొమాటోలు 2, ఉల్లిపాయ 1, మసాలా దినుసులు కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, వెన్న 1 టేబుల్ స్పూన్, నూనె 1 టేబుల్ స్పూన్, ఫ్రెష్ క్రీమ్ 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. వెన్న వంకాయ మసాలా తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజు గారు మొదలు పెడదామా? ఓకే అండి. సో ఇక్కడ ముందుగా నేను ఏంటంటే ఉల్లిపాయలు, టొమాటోలు ముక్కలుగా కట్ చేసి ఉడికించి పేస్ట్ రెడీ చేసి పెట్టాను. సో ఇది మన గ్రేవీలా. సో ముందుగా కొద్దిగా వెన్న, అలాగే నూనె. సో జనరల్ గా మనం వెన్న అలా పోపులో వేసుకున్నా కూడా మనకు ఆ టేస్ట్ ఫ్లేవర్ అనేది కూర మొత్తం వస్తుంది కదా. అవునండి. దీంట్లో మసాలా దినుసులు, ఓకే, అలాగే తరిగిన పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. సో అంటే ఇప్పుడు మనకి బటర్ కాంబినేషన్ లో వేరే డిషెస్ ఉంటాయి కదా రాజు గారు, ఇది కూడా మనకి ఆ టేస్ట్ లో అంటే వంకాయ కాంబినేషన్ లో అలా వస్తుందా? కొంచెం డిఫరెంట్, అంటే వంకాయ ఒక రకమైన మంచి టేస్ట్ అనేది ఉంటుంది కదండి. సో చాలా బాగా వస్తుంది గ్రేవీ కాంబినేషన్ లో. ఓకే ఓకే. సో దీంట్లో కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు. ఓకే. సో ఇప్పుడు మనకి పన్నీర్ బటర్ మసాలా అంటే ఆ టైప్ లో అలాగా కొద్దిగా అలాగే వస్తుంది. కర్రీకి సరిపడా ఉప్పు ఇక్కడ వేసుకుంటాం. ఓకే. అలాగే సరిపడా కారం, కొద్దిగా పసుపు. ఓకే. సో ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి మనం ఈ ముక్కలు మనకు మగ్గాలండి. సో వంకాయ ముక్కలు మగ్గితే మనము ప్యూరీ యాడ్ చేసేసుకోవచ్చేమో కదా. ఓకే. సో అయితే వంకాయ ముక్కలు మగ్గేలోగా మేము కూడా చిట్కా చూస్తాం రాజు గారు. ఓకే అండి. ఇక్కడ వంకాయ ముక్కలు మగ్గుతూ ఉంటాయి, ఈలోగా మనం ఒక మంచి చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. పుదీనా ఆకుల్ని బాగా నలిపి ఆ వాసన పీల్చినట్లయితే తలనొప్పి, తల తిరుగుడు లాంటివి తగ్గిపోతాయి. చిట్కా చూసారు కదా రాజు గారు, చూద్దామా? ఓకేనండి. సరిపోతుంది అలాగా? ఓకే అండి. ముక్క ఉడికిపోయింది. సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు, టమాటో. ఓకే. సో తర్వాత అలాగే కొద్దిగా ధనియాల పొడి. సో ఆ పేస్ట్ కూడా ఆల్రెడీ మనం ఉడికించి చేసిందే కాబట్టి కొంచెం ఈ మసాలా అంతా కలిసి కొద్దిగా ఉడికితే మనకి సరిపోతుందేమో కదా. అవును.
ఇంకా వాటర్ కూడా పోసుకోవాలి రాజు గారు కావాలనుకుంటే, లేదా ఇది కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత మనం కొద్దిగా వాటర్ యాడ్ చేస్తాం. ఓకే ఓకే, అది ఇంకొంచెం పలుచగా కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవాలేమో కదా. అవునండి, లేకపోతే ఇలా అయినా దించేసుకోవచ్చేమో. అంటే కొంచెం చల్లారిన తర్వాత మనకి కొంచెం దగ్గరకు అవుతుంది కాబట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు దీంట్లో ఫ్రెష్ క్రీమ్. ఓ, ఫైనల్గా ఇది కూడా వేసుకోవాలా మనం? అవునండి. ఓకే, అలాగే కొద్దిగా గరం మసాలా పొడి. ఓకే. యాక్చువల్గా మనం ఫస్ట్ తాలింపులు వేసుకున్న మసాలా దినుసుల ఫ్లేవర్ కూడా మనకి బాగా తెలుస్తుంది కదా. అవునండి, అదేమో మంచి స్మెల్ దానికి అలా ఇదవుతుంది. ఇదైతే మనకు కొంచెం ఆ ఘాట్ అనేది ఎండింగ్ లో యాడ్ చేయడం వల్ల ఆ ఘాట్ అనేది బాగా తెలుస్తుంది. సో డిష్ తినేప్పుడు ఫస్ట్ అలా ముద్ద నోట్లో పెట్టుకోగానే మసాలా ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. యా, కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. ఓకే. బాగుంది, మంచి టెక్స్చర్ లో. ఓకే ఓకే, రెడీ అయిపోయింది. నైస్. మామూలు సింపుల్ ప్రాసెస్ మనకి, కాకపోతే ఆ వెన్న యాడ్ చేసుకొని చేసుకోవటం అనే ఐడియా కనుక తడితే ఆ టేస్ట్ అనేది మనకి చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. అవునండి, కొద్దిగా కొత్తిమీర. ఓకే ఓకే, రెడీ. వెన్న వంకాయ మసాలా రెడీ అండి. నైస్. ఓకే, మరి వేడివేడిగా వెన్న వంకాయ మసాలా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ వెన్న వంకాయ మసాలా తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వెన్న వంకాయ మసాలా తయారు చేసే విధానం: ముందుగా టొమాటోలు, ఉల్లిపాయ ఉడికించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో వెన్న, కొద్దిగా నూనె వేసి మసాలా దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో వంకాయ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి మగ్గనివ్వాలి. తర్వాత టొమాటో ఉల్లిపాయ పేస్ట్, ధనియాల పొడి వేసి మరికాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఫ్రెష్ క్రీమ్, గరం మసాలా వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వెన్న వంకాయ మసాలా రెడీ. వెన్న వంకాయ మసాలా తయారీ విధానం చూసారు కదా. సో రాజు గారు టేస్ట్ చూద్దాం ఎలా ఉందో వెన్న కాంబినేషన్ లో వంకాయ. ఓకే అండి, వంకాయ ఎలా చేసుకున్నా బాగుంటుంది. ఇంకా వెన్న, ఆ క్రీమ్ అన్ని వేసేటప్పటికి మంచి కమ్మగా అండ్ అలాగే మసాలా ఘాటు చాలా టేస్టీగా ఉంది. సో చక్కగా ఇది అంటే బిర్యానీ లాంటి వాటిలో కూడా చాలా టేస్టీగా ఉండేలా అనిపించింది. అంటే ఒకసారి నోట్లో పెట్టుకోగానే వెరీ టేస్టీ. సో చూసారు కదండి, చక్కగా వెన్న వంకాయ మసాలా చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఒక మంచి బ్యూటీ టిప్. ఆలివ్ ఆయిల్తో బాడీ మసాజ్ చేసి కొద్దిసేపటి తర్వాత స్నానం చేసినట్లయితే చర్మం పగలకుండా స్మూత్గా ఉంటుంది. ఈరోజు వంటలు పిండి వంటల్లో రుచికరమైన వెన్న వంకాయ మసాలా తయారీ విధానం చూసారు కదా. మరి మీరు కూడా ఇలాగే ఏదైనా టేస్టీ వెరైటీ ఐటమ్ నేర్చుకోవాలి అనుకుంటే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్. మరి ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో మనం టేస్టీ అండ్ వెరైటీ స్వీట్ ఐటమ్ చూడబోతున్నాం. అదేంటంటే పైనాపిల్ జిలేబీ. మరి పైనాపిల్ జిలేబీ తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఓకే, సో రాజు గారు ఈరోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో స్వీట్ చేయబోతున్నారు. అవునండి, అది కూడా పైనాపిల్ జిలేబీ. సో పైనాపిల్ అంటేనే మంచి ఫ్లేవర్ తో బాగుంటుంది కదా, మంచి తీపి పులుపు ఈ కాంబినేషన్ లో ఫ్రూట్. సో దాంతో జిలేబీ ఎలా ఉంటుంది? సూపర్ గా ఉంటుంది. అవునా, తీపిగా పుల్లగా ఆ కాంబినేషన్ లో. అవునండి. ఓకే, మరి పైనాపిల్ జిలేబీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పైనాపిల్ జిలేబీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పైనాపిల్ స్లైస్లు 6, మైదా 1 కప్పు, కార్న్ ఫ్లోర్ 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, పంచదార 1/2 కప్పు, నూనె, డీప్ ఫ్రైకి సరిపడా, ఉప్పు చిటికెడు, తరిగిన బాదం కొద్దిగా. ఓకే రాజు గారు, స్టార్ట్ చేద్దామా జిలేబీ? ఓకే అండి. సో ముందుగా మనం బ్యాటర్ రెడీ చేసుకోవాలి. ఒక బౌల్లో మైదా పిండి. ఓకే, సో జనరల్ గా జిలేబీ బ్యాటర్ అంటే చాలా ఎక్కువసేపు నానితే బాగుంటుంది అంటుంటారు కదా. అవునండి, అంటే అది ఆ జిలేబీకి మనం ఆ గుడ్డలో వేసుకొని వేస్తాం కదా. సో ఒక పూట ముందుగా నానాలి. సో ఇదైతే ఇన్స్టెంట్ గా చేసేసుకోవచ్చు. చేసేసుకోవచ్చు. ఓకే, మైదాలో నెక్స్ట్ కార్న్ ఫ్లోర్. ఓకే,
కొద్దిగా ఉప్పు, సో ఒకసారి బాగా కలిపేసి ఓకే తర్వాత తగినంత వాటర్ వేసేసుకున్నాను. జారుడుగా కలుపుకోవాలి, అంటే మామూలు బజ్జీ పిండి ఎలా ఉంటుంది ఓకే సో అలా కలిపేసుకోవాలి. సో ఉండలు లేకుండా చూసుకోవాలి. ఓకే 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 సో ఈలోపు డీప్ ఫ్రైకి నూనె కూడా పెట్టేసుకున్నాను. సో ఇక్కడ ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి, 3+ జార్ మార్కెట్లోకి రిలీజ్ చేశారు. ఓకే సో అంటే మనం పంపుకోవడానికి వంటలు చేసేప్పుడు ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ పాకం పెట్టేసుకోవాలి. సో నూనె అటువైపు మార్చేసుకొని ఓకే సో కొద్దిగా నీళ్ళు పోసేసుకుని ఓకే సో దీంట్లో పంచదార, జనరల్గా మనకి ఆ గులాబ్ జామ్కి ఎలా అయితే పెట్టుకుంటామో అలా సరిపోతుందేమో కదా. పాకం వల్ల సరిపోతుంది. కొద్దిగా యాలకులు పొడి. ఓకే సో ఆయిల్ హీట్ అవ్వాలి, పాకం వస్తే మనము వేసేసుకోవటమే. సో అయితే ఈలోగా చిట్కా చూస్తాం రాజు గారు. ఓకే అండి, ఇక్కడ ఈ 2 పనులు అవుతూ ఉంటే ఈలోగా మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఒక మంచి న్యాచురల్ హెయిర్ కండిషనర్, తేనె, వంట నూనె ఈ రెండింటినీ కలిపి జుట్టుకు పట్టించి కొద్దిసేపటి తర్వాత హెయిర్ వాష్ చేసేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు మంచి కండిషన్లో ఉంటుంది. చిట్కా చూసారు కదండి. సో రాజు గారు పాకం సరిపోతుందా? సో పాకం ఓకే అండి. ఓకే సో ఆయిల్ ఇటు మార్చేసుకున్నాం. మార్చేస్తారా? ఇది స్టవ్ ఆన్లో ఉంచాలా లేకపోతే కొద్దిగా సిమ్లో ఉంది. ఓకే సో ఇక్కడ పైనాపిల్ ముక్కలు స్లైసెస్గా చెక్కు తీసేసి ఇలా మధ్యలో కొంచెం ఇలా గుంటలా చేసి పెట్టేసుకుంటే బాగుంటుంది. సో మనకి ఆ మధ్యలో హార్డ్ పార్ట్ ఉంటుంది కదా, అది తీసేసుకుంటే బెటర్ ఏమో కదా. ఫ్రూట్స్ తో స్వీట్స్ అనేవి మనకి అంటే తక్కువ ఉంటాయి. అంటే ఇప్పుడు ఈ హల్వా లాంటివి ఇలాంటివి అందరు ట్రై చేస్తున్నారు. అంటే ఇలా జిలేబీ లాగా వేసుకోవడానికి మనకి కొన్ని రకాల ఫ్రూట్సే సెట్ అవుతాయి కదా. సో దీంట్లో ముంచి తీసి ఓకే డీప్ ఫ్రై చేసుకోండి. ఓకే సో వేగితే మనం పాకంలో వేసి కాసేపు ఉంచి తీసేసుకోవచ్చేమో కదా. అవునండి. సో ఇవి ఎలాగో కాస్త వేగాలి కాబట్టి ఈలోగా కార్వింగ్ చూపిస్తారా? ఓకేనండి. సో మస్క్ మిలన్తోనా? అవునండి. ఏం చేస్తున్నారు? రాబిట్ ఫేస్ చేస్తున్నాను. రాబిట్ ఫేస్ ఓకే. సో దీన్ని మనం అంటే మామూలుగా ఏదైనా ఫ్రూట్ సలాడ్ కానీ ఏదైనా చేసుకున్నప్పుడు అలా బౌల్ షేప్లో కూడా అలా వాడుకోవచ్చండి. ఓ అంటే ఇందులో మనం అది పెట్టుకునే విధంగా. ఓకే సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ముందంతా మార్కింగ్ చేసుకోవాలా? కట్ చేసేస్తున్నాను. కొంచెం డీప్గానే కట్ చేస్తున్నాను. ఓకే ఓకే సో ఈ 2 చెవులండి. ఓకే ఓకే ఇట్ ఫేస్ వస్తుంది ఫ్రంట్ సైడ్. ఓ బౌల్ టైప్లో మనకి డిజైన్ బౌల్స్ ఎలా వస్తాయి అలాగా. అలాగా ఓకే ఓకే సపరేట్. సో ఇలా సపరేట్ చేసేసుకుంటాం. ఓకే సో అలాగే దీన్ని కొంచెం బేస్ కూడా కట్ చేస్తాం. ఓకే ఓకే సో ఒకసారి ఇది తిరిగేసుకుందండి. ఆ డీటెయిల్స్ చూద్దాం. ఐస్ తర్వాత ఓకే. సో దాని కొరకు నోస్ కొరకు ఏంటంటే చిన్న వంకాయ తీసుకున్నాను. సో ఇక్కడ మధ్యలో వస్తుంది. అలాగే ఐస్ క్యారెట్ లోంచి చిన్న 2 సర్కిల్స్ ఉంది. ఓకే ఓకే. సో వీటి మధ్యలో కొంచెం డార్క్ కలర్లుగా ఐబాల్ లా కనిపిస్తే బాగుంటుంది కాబట్టి బ్రింజాల్ నుంచి చిన్న రౌండ్ పీస్ తీసుకున్నాను. సో టూత్ పిక్స్ తో ఇది ఫిక్స్ చేసేసి ఎక్కడైతే ఐస్ వస్తాయో అక్కడ పెట్టేసుకోవాలి. ఓకే ఓకే ఓకే. సో ఇది తీసేసుకున్నాం అండి. దీంట్లో వేసేయచ్చు. ఓకే అండి. సో దీంట్లో తీసేసుకుని ఓకే పాకంలో వేసి 2 వైపులా అలా
తిరిగేసుకోవాలి. సో ఇది ఫినిష్ చేసేస్తానండి. ఓకే. సో అలాగే మధ్యలో అది నోస్ ఏదైతే పెట్టుకున్నాం కదండి, సో దానికి ఇలా టూత్ పిక్స్ పెట్టేసుకుని ఓకే మీసాల ఓకే. ఓకే. సో ఇక్కడ సీడ్ పార్ట్ తీసేసి మనం దీంట్లో ఏదైనా ఫిల్ చేసి ఇచ్చేసేయాలి. సలాడ్ లాంటిది అలాంటివి ఏమన్నా అయితే బాగుంటుంది కదా. అవును. బాగుంది రాజు గారు, క్యూట్ గా. ఓకే, ఇవి కూడా తీసేసుకున్నాం. ఓకే. కొంచెం ఆ వేడి వేడి దీని మీద వేసేస్తాం కాబట్టి చక్కగా పాకం కూడా బాగానే పట్టేస్తుంది అనుకుంటా కదా వీటికి. అవునండి. ఓకే. సో పైన కొద్దిగా బాదాం అండి, తురిమిన బాదాం. జస్ట్ గార్నిష్ కోసం. ఓకే. 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 ఆ స్మెల్ పైనాపిల్ బాగా వస్తుంది. వేగింది కదండి. యా, నైస్. ఓకే, సో చూసారు కదా చక్కటి కార్వింగ్ తో మనకి పైనాపిల్ జిలేబీ రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చేసే ముందు పైనాపిల్ జిలేబీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పైనాపిల్ జిలేబీ తయారు చేసే విధానం: ఒక బౌల్లో మైదా, కార్న్ ఫ్లోర్, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. ఒక పాన్ లో తగినన్ని నీళ్లు పోసి పంచదార, యాలకుల పొడి వేసి పాకం రానివ్వాలి. పైనాపిల్ స్లైస్లను మైదా, కార్న్ ఫ్లోర్ మిశ్రమంలో ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆపై వీటిని పంచదార పాకంలో కాసేపు నాననివ్వాలి. చివరిగా తరిగిన బాదంతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పైనాపిల్ జిలేబీ రెడీ. పైనాపిల్ జిలేబీ తయారీ విధానం చూసారు కదండి. రాజు గారు తీసుకోండి. చాలా టేస్టీగా ఉంది కదా. చాలా డిఫరెంట్ గా ఉంది. సో ఇలాంటివన్నీ కూడా వద్దు వద్దు అంటారు కానీ ఇవే చాలా టేస్టీగా ఉంటాయి. చక్కగా పైనాపిల్ కూడా అంటే మరీ పుల్లగా లేదు, మరీ తీయగలేదు, మీడియం గా ఉంది. ఇది పైన మైదా ఇదంతా కూడా చక్కగా క్రిస్పీగా అయ్యి అండ్ ఆ పంచదార పాకం ఏదైతే ఉందో ఎక్కువ పట్టేదో అలానే తక్కువ పట్టేది, సరిపడా ఉంది స్వీట్. సో చూసారు కదండి, పైనాపిల్ తో చక్కగా జిలేబీ చాలా టేస్టీగా ఉంది. ట్రై చేయండి, మీరు కూడా ఇష్టపడతారు దీన్ని. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఒక మంచి బ్యూటీ టిప్. ముఖానికి కొబ్బరి పాలని అప్లై చేసుకున్నట్లయితే చర్మంపై ఉండే మృతకణాలు, మురికి తొలగిపోయి చర్మం ప్రకాశవంతంగా మృదువుగా ఉంటుంది. ఓకే, మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారండి. మరి చూద్దామా ఇవాళ ఊరించే వంటలు ఏంటో. ఓకే అండి, మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు ఊరించి వంటలు చేయడానికి. హాయ్. హాయ్. మీ పేరు? నా పేరు ప్రసన్న. ప్రసన్న ఎక్కడి నుంచి వస్తున్నారు? ఐఎమ్ ఫ్రమ్ పటాన్చెరు. ఓకే. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరేంటి? సునీత. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? బోడుప్పల్ నుంచి వస్తున్నాను. బోడుప్పల్. సో మీ ఇద్దరికి పరిచయం లేదా అసలు? లేదు. వెరీ గుడ్. సో ఇప్పుడు పరిచయం అయిందా? యా, అయింది. సో రెడీయా ఇద్దరు వంటలు చేయడానికి? రెడీ అండి. ఫస్ట్ మీ ఇద్దరు ఎవరు చేస్తున్నారు ఈ రోజు? నేను చేస్తా. ఏం చేస్తారు? నేను స్ప్రౌట్స్ మిల్ మేకర్ కర్రీ. స్ప్రౌట్స్ మీల్ మేకర్ కాంబినేషన్ లో కర్రీయా? యా. ఓకే. ఓకే, మరి స్ప్రౌట్స్ మీల్ మేకర్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. స్ప్రౌట్స్ మీల్ మేకర్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మిక్స్డ్ స్ప్రౌట్స్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, ఉడికించిన మీల్ మేకర్ 1 కప్పు, పచ్చి కొబ్బరి తురుము కొద్దిగా, తరిగిన టొమాటోలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, వాము పొడి 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, బెల్లం కొద్దిగా. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా? ఓకే. సో పాన్ హీట్ అయ్యాక ఆయిల్ పోద్దాం. ఓకే, నెక్స్ట్ ఇది హీట్ అయిన తర్వాత పోపు సామాన్లు వేద్దాము. జీలకర్ర, ఆవాలు. ఓకే. సో తర్వాత ఆనియన్స్ వేద్దాము. ఓకే. ఓకే. సో కొంచెం ఇంగువ కూడా వేద్దాము ఫర్ ద స్మెల్ పర్పస్. ఓకే. సో ఇది వేగే లోపల నెక్స్ట్ పాన్ లో స్ప్రౌట్స్ కొంచెం ఉడికిద్దాము. ఉడికించాలా? పచ్చు అవి అంటే అవి నానబెట్టినవా? సో ఇవన్నీ వేసేనా ఇందులో? వేసేయండి. సో ఇప్పుడు ఇవన్నీ ఉడకాలా మనకి? అవును, బాయిల్ ఎంత ఇది అయ్యేంత వరకు బాయిల్ చేస్తుండాలి. సరిపోతుందా? ఓకే. నెక్స్ట్ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్,
ఏంటి ఇంతకీ ఏం చేస్తుంటా, చదువుకుంటున్నావా లేకపోతే? నేను సిఏ చదువుతున్నాను అండ్ ఇప్పుడు ఆర్టికల్షిప్ చేస్తున్నాను నేను. ఓ నైస్. నెక్స్ట్ ఏం వేద్దాం? సో పచ్చివాసన పోయిన తర్వాత ధనియాల పొడి. టమాటా ఎప్పుడు వేస్తాం? వేద్దాం తర్వాత. అంతేనా? ఓకే. ధనియాల పొడి, కొంచెం వాము అంటే డైజెషన్ బాగా ఉంటుంది స్ప్రౌట్స్ తిన్న తర్వాత. కొంచెం వాము పొడి. వాము పొడి. ఓకే. అండ్ చాట్ మసాలా. చాట్ మసాలా. ఓకే. వాము పొడి వేయగానే ఒక డిఫరెంట్ స్మెల్ స్టార్ట్ అయింది. అవును. అంటే జనరల్ గా మనం వాము అనేది బజ్జీ లాంటి వాటిలోకి అలా ఎక్కువ వాడుతూ ఉంటాం కదా, స్నాక్ ఐటమ్స్ లోకి. ఇది కూడా చపాతీ రోటీస్ లోకి బాగుంటుందా? ఓకే. తర్వాత ఏం వేద్దాం? సో దీని తర్వాత పచ్చి కొబ్బరి వేద్దాము వేగిన తర్వాత. ఓకే. తర్వాత ఏం వేద్దాం? తర్వాత టమాటా వేద్దాం. మిల్ మేకర్ యాడ్ చేద్దాం. ఓకే. మీల్ మేకర్ ఆల్రెడీ వేడి నీళ్ళలో వేసి హాట్ వాటర్తో వేసి చేసింది. ఓకే. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎవరైనా ఉన్నారా? అన్నీ ఉన్నాడు. బీటెక్ అయింది, చెన్నైలో జాబ్ చేస్తున్నాడు. ఏం పేరు అన్నయ్య పేరు? రవికుమార్. రవికుమార్. ఓకే. నెక్స్ట్ ఏం వేద్దాం? సో దీని తర్వాత మిల్ మేకర్స్ వేద్దాం. ఇది బాయిల్ చేసింది ఫస్ట్. అదే వేడి నీళ్ళలో వేసి తీసేసింది. కలిపేసుకో. ఓకేనా? చక్కగా వాటర్ అన్ని కూడా ఎగిరిపోయాయి. కారం వేద్దాం. ఓకే. సో మీల్ మేకర్ చిన్న తీసుకుని ఆల్రెడీ ఉడికించావు కదా, చక్కగా అందులో కలిసిపోయింది. సో ఇది కొంచెం అయింది కాబట్టి స్ప్రౌట్స్ వేద్దాం. వేద్దామా? ఓకే. చక్కగా ఉడికాయి. సో ఈ టొమాటో ఫ్లేవర్ ఇదంతా కూడా మనకి స్ప్రౌట్స్ కి బాగా పట్టేస్తే వాటికి కూడా కొంచెం టేస్ట్ అనేది అన్ని పట్టేసి బాగుంటుంది కదా. సో నెక్స్ట్ ఉప్పు వేద్దాం. ఉప్పు. ఓకే. చాలా మొత్తం కలిసేలా కలిపేసుకో. తర్వాత కొంచెం బెల్లం వేద్దాం. కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. ఆ స్వీట్నెస్ నచ్చని వాళ్ళు వదిలేయచ్చు. అయిపోయింది. వెరీ గుడ్. బౌల్లో కొత్తిమీర అక్కడ ఉంది, ఎదుక్కుంటున్నావు కదా అందుకే. సో దీని మీద కొత్తిమీర వేద్దాం. వేసుకో. సరిపోయిందా? అమ్మయ్యా, తప్పకుండా. ఓకే. మరి వేడివేడిగా స్ప్రౌట్స్ మీల్ మేకర్ కర్రీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ కర్రీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. స్ప్రౌట్స్ మీల్ మేకర్ కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నీళ్లు పోసి మిక్స్డ్ స్ప్రౌట్స్ వేసి ఉడికించి ఉంచాలి. పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, వాము పొడి, చాట్ మసాలా, పచ్చి కొబ్బరి తురుము వేసి వేగనివ్వాలి. తర్వాత టొమాటో ముక్కలు వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఉడికించిన మీల్ మేకర్, కారం వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడికించిన మిక్స్డ్ స్ప్రౌట్స్, ఉప్పు వేసి ఉడకనివ్వాలి. చివరిగా బెల్లం వేసి బాగా కలిపి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే స్ప్రౌట్స్ మీల్ మేకర్ కర్రీ రెడీ. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. మరో మంచి చిట్కా. అలసట వల్ల ముఖం కళ్ళ తప్పినట్లయితే గ్రీన్ టీ బ్యాగ్స్ ని గోరువెచ్చటి నీళ్లలో ముంచి తీసి కళ్ళపైన, ముఖం పైన కొద్దిసేపు ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ముఖాన్ని కాంతివంతంగా మారుస్తాయి. ఓకే. మరి స్ప్రౌట్స్ మీల్ మేకర్ కర్రీ తయారీ విధానం చూసారు కదా. సునీత గారు రెడీయా? రెడీ అండి. మీరేం చేస్తారు వంట? రేల పువ్వు కూర. ఏం పువ్వు? రేల పువ్వు. అంటే ఏంటది రేల పువ్వు అంటే? యాక్చువల్లీ ఇక్కడ వాళ్ళకి ఎవరికి తెలియదు, ఊర్లో బాగా ఉంటుంది అనమాట. అంటే ఇది సేమ్ తంగడి పువ్వు లాగే ఉంటుంది. తంగేడు పువ్వు ఎల్లో కలర్ లో మనం బతుకమ్మ చేస్తారు కదా, అప్పుడైతే తంగాడు పువ్వు పెడతారు. మీ దగ్గర ఆ పువ్వు ఉందా? ఉంది. సరే తర్వాత చూపిద్దరు కానీ చూస్తారని మరీ పట్టుకొచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. సో రేల పువ్వు కూర. రేల పువ్వు కూర. ఓకే. ఓకే. మరి వెరైటీ కూర అండి, రేల పువ్వు కూర అంట. మరి కూర చాలా మంచిది. ఓకే. సో మరి ఈ రేల పువ్వు కూర కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. రేల పువ్వు కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: రేల పువ్వు రేకులు 1 కప్పు, ధనియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కారం తగినంత,
పెసరపప్పు అరకప్పు, పచ్చిమిరపకాయలు 3, తరిగిన ఉల్లిపాయ 1, పోపు దినుసులు 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పచ్చి కొబ్బరి తురుము కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. ఓకే, సో రేల పువ్వు అన్నారు కదా? అవునండి. ఇది అన్నమాట రేల పువ్వు. ఇది ఇలా పువ్వు తీస్తారనమాట. ఓహో, ఇవంతా ఇది ఇలా పువ్వుగా వాడేసుకోవటమేనా? ఈ మధ్యలో ఏమన్నా తీసేయాలా? మధ్యలో అంటే మామూలుగా ఊర్లో అయితే ఏం చేస్తారంటే ఇది ఇలా తెంపేసి బాగా నలిపి షాటతో ఇలా అంటే లైట్ అంతా ఇలా పువ్వు ఉండిపోతుంది. ఇలా అదే ఈ రేకులు ఉండిపోతే మధ్యలో ఏదైతే ఉంటుందో కింద పడిపోతుంది. అంటే మామూలుగా మనం అలా చెరుక్కోవాలి. అలా చేసి తీసుకొచ్చి అలా చెరిగింది. ఓహో, సో ఇది చెరిగింది అనమాట. అవును. సో ఇది రేల పువ్వు. ఇది మనం వండుకోవచ్చు. ఇది ఫస్ట్ కొంచెం సేపు బాయిల్ చేద్దాం. పక్కన దాంట్లో స్టార్ట్ పక్కన మొత్తం వేసేయాలి. వేసేయండి. మూత పెట్టాలా? పెట్టేయండి. కొంచెం బాయిల్ అయితే సరిపోతుంది. ఓకేనా? ఓకే, ఈ సిమ్ లో పెట్టేద్దామా? సిమ్ లో పెట్టాను అది ఆల్రెడీ. ఓకే, సో ఇందులో మనం కర్రీ స్టార్ట్ చేద్దాం. ఇక్కడ కొంచెం ఆయిల్ వేద్దాం. ఓకే, పోపు గింజలు వేసుకో. ఓకే, వేయండి. ఏమేం కావాలో అన్ని చక్కగా. ఓకే ఓకే, వేద్దామా? పచ్చిమిర్చి వేసేద్దాం. ఓకే, నెక్స్ట్ ఏం వేద్దాం? కొంచెం అల్లం వెల్లిపాయ. నెక్స్ట్ ఏంటి? ఉల్లిపాయ. ఉల్లిపాయ వేసేసేయండి. ఇదేమిటి ఇలా కొంచెం బాయిల్ కాదు, ఇంకా అవ్వాలా? కొంచెం. అదే మొత్తం పైకి వచ్చేస్తే నాకు డౌట్ వచ్చింది. సో ఉల్లిపాయలు వేగేటప్పుడు నేను సాంగ్ పాడుతా. నువ్వు పాట పాడతావా? నేను రాసిందే. నువ్వు రాసావా? పాడు. కూసే కోయిల పలికెను ఒక పలుకుని, అది కూసిన కూతకు అర్థమే మరి తెలుసునా. ఐ లవ్ యూ లవ్ యూ లవ్ యూ మై డియర్, ఐ లవ్ యూ లవ్ యూ లవ్ యూ మై డియర్. మనసున ఉన్నది ఒక మాట, అది చెప్పాలంట ఈ పూట, మరి చెప్పాలంటే మొహమాటం నాకొచ్చనే. మరి ఎలా చెప్పను, మరి ఎలా చెప్పను, నీ తోడే నాకు కావాలని మరి ఎలా చెప్పను. వావ్, సూపర్. ఇది నువ్వే రాసావా? నువ్వే ట్యూన్ కట్టేసుకున్నావా? చక్కగా లిరిక్ రైటర్ అయిపోవచ్చుగా. అన్నిట్లోనే ట్రై చేస్తున్నా. నైస్ నైస్, డోంట్ స్టాప్. బాగుంది చక్కగా. అంటే ఈ పాట ఎందుకు రాసావు ఇలాగా మై డియర్ అని? అంటే వెయిట్ చేస్తున్నావా? అలా అని ఏం లేదు, అంటే ప్రతిదీ అనుభవించే రాయాలని రూల్ లేదు. అంతేలే. ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి ఒక ఇంట్రెస్ట్, చాలా చాలా సాంగ్స్ వింటూ ఉంటా వచ్చాక చిన్నప్పటి నుంచి. అక్కడి నుంచి ఒక్కొక్క పదం తీసుకుంటూ రాశాను. అంటే ఇది ఎవరో డియర్ కోసం వెయిట్ చేస్తున్నట్టు డౌట్ వచ్చాడు. అలా ఏం లేదు. అలా ఏం లేదా? కానీ బాగుంది. మీరే రాసి మీరే ట్యూన్ కట్టిరంటే చాలా. థ్యాంక్ యూ డోంట్ స్టాప్. ఓకే, నెక్స్ట్ ఏం వేద్దాం? ఉల్లిపాయ చక్కగా వేగిపోయింది పాట హడావిడిలో. కొంచెం పసుపు వేయను. ఎన్ని పాటలు రాసా? 5-6 సాంగ్స్ రాసా. అన్నీ అలా దాచిపెట్టుకో. ఎప్పుడైనా ఏదన్నా అవకాశం వచ్చిందనుకో ఒకసారి సింగిల్ కార్డ్ ఎంట్రీ ఇచ్చేయచ్చు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ హాఫ్ అన్ అవర్ నానబెట్టిన పెసరపప్పు నానబెట్టుకోవాలా? హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టేసి ఇది ఇందులో 1/2 కప్ వేసేద్దాం. ఓకే, సో కొంచెం పెసరపప్పు ఎక్కువ క్వాంటిటీలో వేసుకుంటే బాగుంటుంది. కొంచెం బాగుంటుంది. ఓకే, ఇదేమైంది? అది ఇంకా కాసేపు అండి. ఇది ఉంచాలా ఇలాగే? ఉండండి. ఓకే, ఇది అయిపోయాక డైరెక్ట్ మనం తీసి ఇందులో వేసేసుకోవచ్చా? ఓకేనా? ఓకే అండి. ఇప్పుడు ఇది వేసేయచ్చా? వేసేయచ్చు అండి. కొంచెం వాటర్ ఇలా ఉంపేసి సో ఇది ఇంతసేపు ఉడకనివ్వాలా మనం? కుక్కర్లో పెట్టేసుకోవచ్చా? మెత్తగా అయిపోతుంది కాబట్టి ఇలాగే ప్యాన్ లోనే ఇచ్చేసుకోవాలా? అవునండి. సో ఇప్పుడు ఇది కూడా కొంచెం వేగితే మనకి ఇంకా అయిపోయినట్టేనా? అయిపోయింది.
ఇందులో కారం ఇంకా అన్నీ తీసుకుంటే ఓకే. ఓకే. ఇందులో కొంచెం కారం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, కొంచెం. ఓకే. ఓకే. కొంచెం సాల్ట్. ఈ కూర మీ ఇంట్లో అందరు తింటారా? తింటారండి. పిల్లలు ఉన్నారా మీకు? నాకు ఒక పాప. ఎంత వయసు? 3 years రాని. ఆ పాప తినలేదు ఇంకా. 3 years. ఓకే ఓకే. ఏం పేరు పాప పేరు? జస్విక. జస్విక. కలిపేసేయండి. ఓకే. ఓకే. ఏం వేయాలి ఇంకా? చూస్తున్నాను ఏమైనా మిగిలిపోయి. కొబ్బరి. ఓకే. మీ వారు తింటారా ఈ కూర? అంటే నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడే చేసి తిన్నాను కదా, ఇంకా ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఒకసారి తిన్నారు. ఏం చేస్తుంటారు మీ వారు? తను ICICI బ్యాంక్ లో చేస్తారు. ఏం పేరు? మనోహర్. ఓకే. వాటర్ ఎక్కువ అవసరం లేదు, కొంచెం జస్ట్ అలా ఉప్పు కారం అంతా కలవడానికి. ఓకే. ఇంకాస్త వేద్దాం. అంటే ఇది మామూలుగా ఫ్లవర్ కదా, వాటర్ ని ఏం గుంజేసేది ఎక్కువగా. అవును, అందుకనేసి కొంచెం అలా. మొత్తం సిమ్ లో పెట్టేసి ఇప్పుడు ఇది మొత్తం ఎగిరిపోతే మనం ఫైనల్ గా మసాలా యాడ్ చేసుకుంటాం. ధనియా పొడి, ఓకే. గరం మసాలా వేసుకుంటా. ఓకే. గరం మసాలానా? ఓకే. ధనియాల పొడా? అవునండి. ఓకే. అంటే ఇది ధనియా పొడి కాస్త ధనియాలు వేయించి బాగా వేయిస్తే కొంచెం బ్లాక్ కలర్ లో వస్తుంది. ఓకే. నేను కలర్ గురించి అడగల, ధనియాల పొడి అడిగాను అంతే. చూడ్డానికి అడుగుతారు కదా అట్లా. అంటే గరం మసాలా ఉంది, గరం మసాలా కలర్ లో ఉంది అది. అందుకే ఇదేమో ఇక్కడ మసాలా. ఓకే. వేసేద్దాం అది కూడా ఇప్పుడు. వేసేయండి. ఇది కొంచెం ఎక్కువ తినమని ఎక్కువ వేసుకోవచ్చు, కొంచెం తక్కువ కొంచెం. ఇప్పుడు ఆ మసాలా ఫ్లేవర్ కొంచెం ఆ పువ్వుది కూడా మనకి ఒక రకమైన స్మెల్ వస్తుంది. చూద్దాం. కొంచెం చిన్నగా పెట్టేస్తే సరిపోతుందా? ఇంకా సరిపోతుంది. దించేసుకోవచ్చా? ఒక్క 2 minutes. అవి ధనియా పొడి వేసాం కదా కొద్దిగా. అయిపోయిందండి. ఫైనల్ గా కొత్తిమీర వేసేసేయండి. ఇలా పెడితే జనరల్ గా ఇది ఏం కూర ఎవరికి తెలియదేమో, అంటే టేస్ట్. ఎందుకంటే ఇందులో మనకి ఆ పువ్వు కూడా కనిపించట్లేదు కదా. ఇంకా మీరు ఇందాక అన్నారు కదా కుక్కర్ లో పెడతా అంటే, ఇంకా అసలు అది ఏంటనేది కూడా తెలియదు ఇంకా. నేను అడిగాను మిమ్మల్ని ఆప్షన్. అదే ఇప్పుడు తెలియని వాళ్ళు గబుక్కుని కుక్కర్లో వేసేసారు అనుకోండి, ఉడికించేదానిలాగా. అందుకని అడిగా. కాబట్టి కుక్కర్లో ఉడికించుకోకూడదు, ఎప్పుడు ఇలాగే ఉడికించుకోవాలి. ఓకేనా? ఓకే అండి. బాగుంది. అంటే కొందరు సూప్ కావాలనుకున్నా ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు, కొద్దిగా కర్రీ లాగా. ఓకే. అయినా ఇలా అంటే ఇది బానే ఉంది, కొంచెం చపాతీలోకి రైస్ లోకి ఎలాగా. ఇంకా కావాలంటే కర్రీ కొంచెం గ్రేవీ టైప్ లో. కాకపోతే మీరు అన్నట్టు ఇలా ఫ్లవర్ తో కాబట్టి అలా గ్రేవీ కంటే కూడా ఇదే బెటర్. అలా ఎక్కువ వాటర్ వేస్తే టేస్ట్ తగ్గిపోతుంది. ఓకేనా? ఇందులో లాస్ట్ కొంచెం పైనుంచి. ఓకే. పువ్వుల కూర మీద ఆకులు పెడుతున్నారా? మధ్యలో కనబడాలనేసి సైడ్స్ పెడుతున్నాను. వెరీ గుడ్. రెడీ. రేల పువ్వు కూర రెడీ అండి. ఇంకా ఇప్పుడు టేస్ట్ చూసేద్దాం ఇది ఎలా ఉంటుందో. ఓకే, మరి వేడివేడిగా రేల పువ్వు కూర రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ కూర తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. రేల పువ్వు కూర తయారు చేసే విధానం:
ముందుగా పెసరపప్పు నానబెట్టి ఉంచాలి. ఒక పాన్ లో తగినన్ని నీళ్లు పోసి రేలపువ్వు రేకులు వేసి ఉడకనివ్వాలి. మరొక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో పసుపు, నానబెట్టిన పెసరపప్పు వేసి వేగాక ఉడికించిన రేలపువ్వు రేకులు, కారం, ఉప్పు, పచ్చి కొబ్బరి తురుము వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే రేలపువ్వు కూర రెడీ. ఓకే, మరి రేల పువ్వు కూర తయారీ విధానం కూడా చూసారు కదా. సో రాజు గారు, ఒకటేమో వెరైటీ కర్రీ పువ్వు రేల పువ్వు కూర అంట, అండ్ ఇంకోటేమో స్ప్రౌట్స్ ఇంకా మీల్ మేకర్ కర్రీ. సో ఏది టేస్ట్ చూద్దాం ఫస్ట్? స్ప్రౌట్స్ మీల్ మేకర్. ఓకే. ఆ వాము పొడి వేయటం వలన టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా బాగుంది, వెరైటీగా నచ్చింది నాకైతే. సో ఇప్పుడు రేల పువ్వు కూర ఇది ఎలా ఉందో చూద్దాం. తీసుకోండి. బాగుంది, అంటే పర్టికులర్ గా ఫ్లవర్ కి ఒక టేస్ట్ అనేది అయితే ఏం నాకు తెలియలేదు. అంటే మనం వాటర్ లో బాయిల్ చేసాం కదా. అదే అదే, ఆహా కర్రీ యాజ్ ఇట్ ఈస్ గా బాగుంది. కాకపోతే ఇలా ఈ ఫ్లవర్ కంటే ఒక కొంచెం ఫ్లేవర్, ఇప్పుడు గోబీ వాడామనుకోండి దానికంటే ఒక సపరేట్ టేస్ట్ ఉంటుంది అలా. కాకపోతే మీరు అన్నట్టు ఆరోగ్యానికి మంచిది కాబట్టి దొరికిన వాళ్ళు అంటే అలా వాడుకోవచ్చు. సో నాకైతే రెండు బాగున్నాయి టేస్టీగా. మరి టెక్నికల్ గా ఏమన్నా చిన్న చిన్న ఫాల్స్ ఏమైనా ఉన్నాయో, ఎలా ఉన్నాయి అనేది రాజు గారు చెప్తారు. సో రాజు గారు, ఎలా ఉన్నాయి రెండు డిషెస్? రెండు కూడా కొంచెం డిఫరెంట్ గానే అటెంప్ట్ చేస్తారు. అంటే స్ప్రౌట్స్ కాంబినేషన్ లో మీల్ మేకర్ గానీ, తర్వాత ఈ పూలతో, రేల పూలతో, అంటే చాలా తక్కువ, అంటే విలేజెస్ లో ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు. దీంతో కానీ, తంగేడు పూలతో కానీ, మునగాకు పూలతో, చాలా డిఫరెంట్ గా చేసుకుంటుంటారు అక్కడ సైడ్ లో. కొంచెం కొత్త ఐటమ్ అందరికి కూడా చూపించారు. సో దీంట్లో స్ప్రౌట్స్లో ఏంటంటే కొంచెం మసాలాలు కొంచెం ఎక్కువ పట్టించేస్తారు దాంట్లో. సో ఏదైనా ఒకటి లేదా రెండు వేస్తే బాగుండేది. సో వాము వేసినప్పుడు అది కొంచెం క్వాంటిటీ కొంచెం తగ్గించుకునేది, అది మిగతా వాటి అన్నింటిని కూడా డామినేట్ చేస్తుంది. అది కొంచెం ఎక్కువైపోయి తర్వాత మిగతా పౌడర్లతో కూడా క్లంబ్ అయిపోయి అది డిఫరెంట్గా టేస్ట్ అనేది వచ్చింది. సో అదొక్కటి వదిలేస్తే మిగతాది బాగుంది. కొంచెం సాల్ట్ కూడా తగ్గిస్తే బాగుంది. ఓకే, సో రెండు డిష్లు బాగున్నాయి. సో కొంచెం బెటర్ గా అనుకుంటే రేల పువ్వు. ఓకే, సో సునీత గారు విన్నర్ అన్నమాట. ఓకే, కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ సునీత గారు. థ్యాంక్ యూ. మీరే ఇవాళ విన్నర్. థ్యాంక్ యూ. మీకు ఈటీవీ అభిరుచి నుంచి సారీ గిఫ్ట్. ఓకే అండి, థ్యాంక్ యూ. వెల్కమ్. సో నీ కర్రీ కూడా చాలా బాగుంది టేస్టీగా. ఓకే, సో నీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్. వెల్కమ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి కూడా. ఇద్దరు మంచి కొత్త వెరైటీస్ ఈరోజు మాకు చేసి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఓకే, మరి చూసారు కదండి ఇవాళ ఊరించే వంటల్ని. మీరు కూడా ట్రై చేయండి. అలాగే మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడానికి మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకొక చిట్కా. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. పచ్చిమిరపకాయలు త్వరగా పాడైపోకుండా ఉండాలంటే వాటి ముచ్చికల్ని తీసేసి ఫ్రిడ్జ్లో ఉంచినట్లయితే అవి త్వరగా పాడైపోకుండా ఎక్కువ కాలం ఫ్రెష్గా ఉంటాయి. ఓకే, మరి చూసారు కదండి ఇవాళ టేస్టీ వెరైటీస్ని. మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఈరోజు మనం చూసిన ఈ వంటలోని పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈరోజు వంటలు, పిండి వంటలు చూసిన వెన్న వంకాయ మసాలాలోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. వెన్న ఉంది కదా, డెఫినెట్గా ఇది మంచిది కాదు అని ఫిక్స్ అయ్యారా? కాదు, చాలా మంచిదండి. వంకాయ యాక్చువల్లీ మన ట్రెడిషనల్ ఐటమ్స్ అన్నీ కూడా చూసుకుంటే మనకు వెన్న అన్నిట్లో కూడా ఉంటుంది. ఇంట్లోనే మజ్జిగ చిలికి నెయ్యి చేసుకునేవారు, వెన్న వాడుకునేవారు. ఇప్పుడు మనకు ఎప్పుడు ప్రాబ్లం అయిందంటే మళ్ళీ అదే ప్రాసెసింగ్. ఇప్పుడు అంగట్లో కొనుక్కునే బటర్కు మనం ఇంట్లో తయారు చేసుకునే వెన్నకు తేడా ఉంటుంది.
అవి సాల్ట్ చేయబడి కెమికల్స్ యాడ్ చేయబడినవి. ఆ బటర్ అన్నది అది డెఫినెట్గా మంచిది కాదు. వెన్న అన్నది జస్ట్ మన పాల మీద మీగడేనండి. దాన్ని తీసుకొని మనం వెన్నగా చేసుకుంటే ఇంకా మంచిది. దాని వంటకాల్లో కూడా వాడుకోవచ్చు. ఇక స్వీట్ అండ్ స్నాక్స్ చూసిన పైనాపిల్ జిలేబీ, మైదా, కార్న్ఫ్లవర్ ఇవన్నీ ప్రాసెస్ అండి. మళ్ళీ ఆయిల్, షుగర్. కాకపోతే పైనాపిల్ గురించి తెలుసుకోవాలి. పైనాపిల్ కూడా చాలా మంచిదండి. అంటే బొప్పాయి మంచిది, యాపిల్ మంచిది, ఇవన్నీ కూడా ఒక ఐడియా ఉంటుంది. కానీ పైనాపిల్లో కూడా ఎంత చక్కటి పోషకాలు ఉంటాయంటే మన బాడీకి చాలా చాలా ఉపయోగపడతాయి. ఇప్పుడు న్యాచురల్గా ఎంజైమ్స్ కొన్ని పళ్ళల్లో, కొన్ని ఆహార పదార్థాల్లో ఉంటాయి. అలా న్యాచురల్గా ఉన్న ఎంజైమ్స్ చాలా మంచిది. ఉదాహరణకి పైనాపిల్లో కూడా ఒక ఎంజైమ్ ఉంటుంది. దాని పేరు బ్రోమలిన్. ఈ కాంపౌండ్ ఏం చేస్తుందంటే మన బాడీలో లివర్ చక్కగా పనిచేసేలా చూస్తుంది. ప్రతి మనిషికి కూడా లివర్ కరెక్ట్గా పనిచేయాలి. లివర్ సరిగ్గా పనిచేయకపోతే మెటబాలిజం, లివర్ ఇస్ ద సీట్ ఆఫ్ మెటబాలిజం. బాడీలో అరుగుదల, ప్రాసెసింగ్, మన బాడీలో అన్నీ కరెక్ట్గా అవ్వాలి అంటే లివర్ యొక్క పనితనం చక్కగా ఉండాలి. లివర్ పనితనం ఎప్పుడు తగ్గిపోతూ ఉంటుందో అప్పుడు మనకు కొన్ని సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. అంటే ఒక రోజునే కాదు, కొన్ని సంవత్సరాల పాటు మనకు డీగ్రేడేషన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఈ నిమ్మకాయ, నిమ్మ పండు కానీ, అలాగే ఈ పైనాపిల్ కానీ, ఇవన్నీ కూడా లివర్ ఒక పనితనాన్ని చక్కగా హెల్ప్ చేస్తూ ఉంటాయి. కాబట్టి పైనాపిల్ దొరికే సీజన్లో పైనాపిల్ వాడడం చాలా మంచిది. సో డెఫినెట్గా పైనాపిల్ వాడదాము. పైనాపిల్ జిలేబీ ఎప్పుడైనా రేర్గా తీసుకుంటే మంచిది. ఇక పూరించే వంటలు చూసిన రేల పువ్వు కూర. ఈ రేల పువ్వు లాంటిదంతా కూడా చూడండి, ఇక్కడే మన ట్రెడిషన్, మన ఒక నేటివ్ డయట్, ట్రెడిషనల్ డయట్, పూర్వీకులు నేర్పించినవి ఇవన్నీ కూడా పనిచేస్తాయి. మీరు డెఫినెట్గా మన ఇంగ్లీష్ మెడిసిన్లో, అలోపతిలో చూస్తే ఇలాంటి వాటికి పోషక విలువలు కూడా మనకు ఉండవు, తెలివి కూడా. కానీ ఇలాంటివి అక్కడ లోకల్గా వాడుకునే వాళ్ళకి దాని పోషక విలువలు తెలిసి ఉంటాయి, ఎలా వాడాలో తెలిసి ఉంటుంది. వాళ్ళ అమ్మమ్మలు, నాన్నమ్మలు నేర్పించుంటారు కాబట్టి ఖచ్చితంగా ఇలాంటివి మంచిగానే ఉంటాయండి. సో ఈ పువ్వు దొరికే వాళ్ళు ఇలా పెసరపప్పు కాంబినేషన్తో వాడుకుంటే చాలా మంచిది. ఏదైనా ఇప్పుడు మనం చూసామనుకోండి, కొంచెం డీప్గా రీసెర్చ్ చేస్తే ప్రత్యేకించి కొన్ని ప్రాంతాల్లో కొన్ని రకమైన వంటకాలకి ప్రాధాన్యం ఉంటుందన్నమాట. వాటి అర్థం కూడా తెలుస్తుంది. ఇందులో ఇది ఉంది, ఇందుకే ఇది మంచిది వాళ్ళు చెప్పి మరీ మనకు వంట నేర్పిస్తూ ఉంటారు. ఈ ఐటెం డెఫినెట్గా దానికి ఒక చక్కటి ఉదాహరణ. దీని పోషక విలువలు ఇలా పెసరపప్పుతో మ్యాచ్ చేయబడితే ఇలా బాగుంటుందని కూడా వాళ్ళకి తెలుసు. కాబట్టి ఈ ఒక నేటివ్ డైట్ అనేది వాళ్ళు ట్రై చేశారు. నెక్స్ట్ మీరు చూసిన స్ప్రౌట్స్ మీల్ మేకర్ కర్రీ. స్ప్రౌట్స్ మంచివే, మళ్ళీ చెప్తున్నాను, స్ప్రౌట్స్ ఒక రకం తీసుకుంటే చాలు. 2-3 రకాలు అలా కాంప్లికేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఒకే ఒక రకం స్ప్రౌట్స్ తీసుకుంటే పెసలు కానీ చెన్నా కానీ వాడుకుంటే కూడా చాలు. ఇక మీల్ మేకర్ అంటారా, మీల్ మేకర్ కూడా మనం వారానికి ఒకసారి తీసుకుంటే నో ప్రాబ్లం. 2 వారాలకు ఒకసారి, వారానికి ఒకసారి అలాగా. కానీ ఇందులో స్పెషల్ ఐటమ్స్ 2 ఉన్నాయి. స్పెషల్ అంటే ఏంటి, మనం మర్చిపోయి వాడకంలో ఉన్నవి మర్చిపోయి మళ్ళీ ఇప్పుడు వాడుతున్నవి. వాము అలాంటిది ఒకటి. ఆయుర్వేద చెప్తుంది వాము అండ్ అట్ ద సేమ్ టైం హింగువ చాలా మంచిది. సరే ఆయుర్వేదానే అలా చెప్తుందా అంటే మా ఇంగ్లీష్ మెడిసిన్ కూడా వాములో ఉన్న పోషక విలువలు అనేకం. అదేవిధంగా హింగువ కూడా ప్రతి వంటకంలో కూడా హింగువ ఎందుకు యాడ్ చేస్తారంటే ఎవరికైతే గ్యాస్ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుందో అది అరికట్టడానికి ఈ వాము కానీ ఈ హింగువ కానీ బాగా పనిచేస్తూ ఉంటుంది. సో బాగుందండి. ఇవాళ మీరు చూసిన రెసిపీస్ చాలా బాగున్నాయండి. వెన్న వంకాయ కర్రీ, అలాగే రేల పువ్వు కూర, ఆఖరిగా చూసిన స్ప్రౌట్స్ మీల్ మేకర్ కర్రీ. 3 కూడా చాలా బాగున్నాయి. మనకు ఇలా రోజువారీగా ఉపయోగించగలిగే రెసిపీస్ మనం చూసినప్పుడు టక్కున నోట్ చేసుకొని ట్రై చేసుకోవాలి, బాగుంటుంది. పైనాపిల్ జిలేబీ రోజువారీ డైట్ కాదండి, ఎప్పుడైనా ఒకసారి తీసుకుంటే మంచిది. కానీ పైనాపిల్ పుష్కలంగా దొరికే సీజన్లో రోజు వాడుకుంటే చాలా చాలా మంచిది. సో రెసిపీస్ నోట్ చేసుకొని ట్రై చేయండి. మా స్టూడియోకి వచ్చి ఊరించే వంటలో పార్టిసిపేట్ చేసే అవకాశం మీకు రావట్లేదా? డోంట్ వరీ, మీరు ప్రేక్షకులకు చేసి చూపించాలి అనుకునే వంటని మాకు ఈమెయిల్ ద్వారా కానీ లెటర్ ద్వారా కానీ రాసి పంపించండి. అలా రాసి పంపించినందుకు కూడా మీకు ఒక మంచి బహుమతి ఉంటుంది. రాజు గారు ఈరోజు చక్కగా మంచి టేస్టీ వెరైటీస్ చేసి చూపించారండి. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి. ఓకే, మరి చూసారు కదండి వాళ్ళ వెరైటీస్ ని, మీరు కూడా నోట్ చేసుకొని ట్రై చేయండి. అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాన్ని కూడా మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501-512.
అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీలో పాల్గొనండి, విజేతగా నిలవండి. అంతేకాదు జూలై 31 అభిరుచి ఎపిసోడ్ లో పార్టిసిపేట్ చేసి మీరే స్వయంగా మీకు బాగా తెలిసిన వంటకాన్ని అందరికీ చేసి చూపించే అవకాశాన్ని కూడా అందుకోండి. దీనికి మీరు చేయాల్సిందల్లా ఒకటే, మీకు బాగా తెలిసిన వంటతో పాటు మీ పూర్తి వివరాల్ని రాసి దానికి ఒక ఖాళీ ఎంటీఆర్ మసాలా ప్యాకెట్ ని జత చేసి పంపించడమే. ఈ పోటీకి ఇతర ఎంటీఆర్ ప్యాకెట్లేవి వర్తించవని గమనించండి. మీ ఎంట్రీలు పంపించాల్సిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, 2nd floor, 100 feet ఇన్నర్ రింగ్ రోడ్, ఇజీపురా, బెంగళూరు 560047. ఓకే, మరి అడ్రస్ నోట్ చేసుకున్నారు కదా. ఇది ఇవాల్టి మన ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బై బై.